ఇక ఏబిఎన్ రాధాకృష్ణ ఇప్పుడు ఎదురు తిరిగిండు ప్రభుత్వానికి ఇప్పుడు సుక్కలు చూపిస్తున్నాడు. ఏబిఎన్ రాధాకృష్ణ ప్రభుత్వం పైన వ్యతిరేకత వార్తలు రాసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇన్ని రోజులు ఉండేదో శాంపిల్ వార్తలు రాసిండు, ఇప్పుడు డైరెక్ట్ వార్తలే, మంచి వార్తలు రాస్తున్నాడు. ఇప్పుడు అద్భుతమైనటువంటి వార్తలు రాస్తున్నాడు. ఇప్పటికన్నా ఏబిఎన్ రాధాకృష్ణకు నిజాలు తెలిసినాయి, వాస్తవాలు తెలిసినాయి అనిపిస్తున్నది. కొత్త పలుకులలో కొత్త వార్తలు రాసిండు ఏబిఎన్ రాధాకృష్ణ. చాలా సంతోషం అనిపించింది ఆయన చూసినప్పుడల్లా. ఈరోజు చూసినప్పుడు అయితే పేపర్ మస్తు రాసింది అనిపించింది. ఇన్ని రోజులు రేవంత్ రెడ్డిని ఓడుకుంటూ వచ్చిండు. మీకు ఇంకో విషయం తెలుసా? ఏబిఎన్ రాధాకృష్ణ ఏం చెప్పిండు తెలుసా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఎన్టీవీ చౌదరితో మాట్లాడి వార్త రాపిచ్చిందే బట్టి విక్రమార్క అని చెప్పిండు ఈ ఏబిఎన్ రాధాకృష్ణ. నీకు గుర్తుండో లేదో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన గతంలో ఒక వార్త వచ్చింది. ఏమని? కోమటిరెడ్డి ఒక మహిళా అధికారిని ఇబ్బంది పెట్టిండని చెప్పి ఒక వార్త వచ్చింది. ఆ వార్త రాపిచ్చిందే బట్టి విక్రమార్క అని చెప్పి రాధాకృష్ణ చెప్పిండు. మరి రాధాకృష్ణకి ఎట్ట తెలుసు? ఎన్టీవీ చౌదరితో రాధాకృష్ణ మాట్లాడిండా? రాధాకృష్ణకి ఎవరిచ్చారు ఇన్ఫర్మేషను? అంటే ఇసోంటి వార్తలు రాసుకుంటూ వచ్చిండు. ఎంతసేపు తెలంగాణ పైన రకరకాల విషం నింపినటువంటి వ్యక్తి ఏబిఎన్ రాధాకృష్ణ. మళ్ళీ ఇది ఆంధ్రాకి సంబంధించినటువంటి పేపరు, ఆంధ్ర ఛానల్. ఆంధ్ర వాళ్ళు ఏమో తెలంగాణ మీదకి వచ్చి తెలంగాణలో బతుక్కుండా తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ సమాజం పైన, తెలంగాణ రాజకీయాలపైన విషం జిమ్ముడు, బురద జల్లుడు. ఇప్పుడు ఆఖరికి మళ్ళా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మారిండు, ఎదురు తిరిగిండు రేవంత్ రెడ్డికి. ఇప్పుడు ఏమంటున్నాడు? రేవంత్ రెడ్డి దోస్తు రాధాకృష్ణ ఏమని చెప్తున్నాడు అంటే, ఇగో మీకు క్లియర్గా నేను చెప్తా రాధాకృష్ణ ఏమని రాసిండు, ఏం కథ అనేది పిన్ టు పిన్ ఈ వీడియోలో మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. సరే, ఇలాంటి రాధాకృష్ణలు మస్తుగా వేరు, కానీ మనం పూర్తి స్థాయిలో మాట్లాడుకుంటే చేతులు ఎత్తేసిన రేవంత్ మీడియా అంటే ఏంది? 2-3 ఛానల్స్ ఉన్నాయి, ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి కోసం పనిచేసేటటువంటి మీడియా ఛానల్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏ మీడియా ఛానల్కి ఫండింగ్ ఇస్తాడు, ఏం కథ అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. మళ్ళీ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఎవరెవరికి ఫండింగ్ ఇస్తుండే, ఎవరెవరికి పైసలు ఇస్తుండే, ఎవరెవరిని పొగడమని చెప్తున్నాడు. మొన్న రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ పెట్టినప్పుడు ఏ ఛానల్లో డబ్బులు పెట్టి మరి వీడియోలు పుష్ చేసిర్రు. రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ పెడితేనట రేవంత్ రెడ్డి సభ 50,000 మంది, 60,000 మంది, 70,000 మంది చూస్తారు యూట్యూబ్ ఛానల్లో. గట్టేటో చూస్తారు. కేసీఆర్ సభే గంత పోయినప్పుడు రేవంత్ రెడ్డి సభ గంత పోతుందా? ఇగో ఇట్లా రకరకాల వినబడినటువంటి ఒక చర్చ. ఈ అసలు వార్తకు పోతే, రేవంత్ రెడ్డి పాలనపై వ్యతిరేకత మొదలైందని సంచలన విషయాలను బయటపెట్టిన కొత్త పలుకు అంటే ఏంది? ఏబిఎన్ రాధాకృష్ణకి సంబంధించినటువంటి వార్తలో వచ్చిన అంశం.